శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ అద్భుతం. నేను తమిళనాడులోని తిరువారూర్కి చెందిన డాక్టర్ ఈశ్వర్ను. నా ఆత్మసాక్షాత్కార అనుభవాన్ని అపారమైన కృతజ్ఞతతో మీతో పంచుకుంటున్నాను. నేను చాలా చిన్నప్పటి నుండే మనస్సు నిశ్శబ్దంగా ఉండడం, ఆలోచనలు లేని స్థితిని పొందాలని ఆరాటపడ్డాను. త్యాగరాజస్వామి ఆలయంలో తిరుజ్ఞాన సంబంధర్ యొక్క ఒక పదిగం నాకు ముక్తి పట్ల లోతైన ఆకాంక్షను కలిగించింది. అప్పటి వరకు ముక్తి అనేది మరణం తర్వాత కలిగేదిగా నమ్మేవాడిని. కానీ శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ తెలియజేసినది ముక్తి అనేది ఇప్పటికీ ఈ జీవితంలోనే దైవకృప ద్వారా లభించగల స్థితి అని. ఆ తర్వాత నేను సేవా కార్యక్రమాలు ప్రారంభించాను. హోమాల్లో పాల్గొన్నాను. నా హృదయాన్ని పూర్తిగా అంకితం చేశాను. ఈ హోమాలు నాకు అంతర్గతంగా మార్పు రావడంలో ఎంతో సహాయపడ్డాయి. ముక్తి వైపు నన్ను నడిపించాయి. ఒక దర్శన సమయంలో శ్రీ భగవాన్ నన్ను అడిగారు, ఈశ్వరన్, నీకు ఏమి కావాలి అని. నేనన్నాను, భగవాన్, నాకు ముక్తి కావాలి అని. భగవాన్ పలికారు, నీకు ముక్తి వరంగా ప్రసాదిస్తున్నాను అని. అక్టోబర్ 7, 2012 నేను ఏకంలో శ్రీ అమ్మ మరియు భగవాన్ దర్శనం చేసుకున్నప్పుడు నాకు ఒక లోతైన అనుభవం లభించింది. ఒక నిర్దిష్ట ఆలోచన నన్ను ఎప్పుడూ బాధ పెడుతూనే ఉంది మరియు ఆ ఆలోచన నా దైనందిన కార్యకలాపాలను భంగం కలిగించింది మరియు నా నిద్రను కూడా చెడగొట్టింది. ఆ ఆలోచన నాకు ఎందుకు వస్తుందో నేను తెలుసుకోలేకపోయాను. ఈ ఆలోచన నాకు ఎందుకు వస్తుందో చూపించమని నేను ప్రతిరోజు శ్రీ పరంజ్యోతి భగవతి భగవానులను ప్రార్థించేవాడిని. కానీ ఏకంలో దర్శనం తర్వాత ఆ ఆలోచన మాయమైంది. ఆలోచనలు మీ ఆలోచనలు కావు అనే బోధనను నేను అనుభవించగలిగాను. చుట్టూ ఆనందం ఉంది. నేను అన్ని ప్రక్రియలలో నిరంతరం పాల్గొన్నాను. ఇది నా అంతర్గత నిశ్శబ్దాన్ని మరింతగా పెంచింది మరియు నా అంతర్యామిని బలోపేతం చేసింది. శ్రీ అమ్మ మరియు శ్రీ భగవాన్ నన్ను నడిపిస్తారు, నాతో మాట్లాడతారు మరియు భౌతికంగా కూడా వారి ఉనికిని చూపిస్తారు. మా ఇంట్లో పువ్వులలో కూడా మేము వారి ఉనికిని అనుభవిస్తాము. ఒకే చెట్టు నుండి పసుపు రంగు మందార పువ్వు శ్రీ భగవానుగా మరియు ఎరుపు రంగు మందార పువ్వు శ్రీ అమ్మగా వికసించింది. ఇప్పుడు అలసట లేదు, బాధ లేదు, మానసిక శబ్దం లేదు. కేవలం నిశ్చలత, శక్తి మరియు ఆనందం. జీవితం సత్యలోకంలో ఉన్నట్లు అనిపిస్తుంది. నా చుట్టూ ఉన్న ప్రతిదీ దైవికంగా అనిపిస్తుంది. ఇది మానవుడు పొందగల అత్యున్నత వరం. నా హృదయాన్ని పూర్తి కృతజ్ఞతతో నింపుకుంటూ శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ పాద పద్మాల వద్ద సాష్టాంగ నమస్కారాలు అర్పిస్తున్నాను.